అసలే నూతన సంవత్సరం, దానికి తోడు నెల ఆరంభం. ఎన్నో ఖర్చులు, మరెన్నో అవసరాలు. అన్నిటికీ కావాల్సింది డబ్బే. జీతాలు అకౌంట్లలో పడ్డా ఆ డబ్బు తీసుకునేందుకు బెజవాడ వాసులు తెగ ఇబ్బంది పడుతున్నారు. చాలా ఏటీఎంలలో డబ్బు లేదనే బోర్డులే దర్శనమిస్తున్నాయి. మరికొన్ని చోట్ల పనిచేయడం లేదనే బోర్డులు కనిపిస్తున్నాయి. కాళ్లరిగేలా తిరిగినా డబ్బులు డ్రా చేసుకోలేకపోయామని బాధితులు వాపోతున్నారు. బ్యాంకులపై మండిపడుతున్నారు. ప్రస్తుతం ఏటీఎం ఏది చూసినా గందరగోళంగానే ఉంటుంది. దట్ అమౌంట్ కూడా తగ్గించేశాడు కదా. ఆ పైన ఒకసారి చూసాం పెట్రోల్ బ్యాంక్ దగ్గర ఐసీఐసిఐ బ్యాంకు, దాని యువతల ఇంకోటి ఆంధ్ర బ్యాంక్ కూడా చూసాం. ఈ పరిస్థితి ఇక్కడ కూడా అదే పరిస్థితి. పెద్ద నోట్లు రద్దు చేయడమే అనాలోచిత చర్య. సామాన్యుడి పరిస్థితి గందరగోళంగా ఉంది. బ్యాంకులో సరిగ్గా రెస్పాండ్ అవునట్టు ఇంక ఏటీఎంలో ఏం రెస్పాండ్ అవుతాయి. ఏమో ట్రై చేద్దాం, రాబోతే అప్పుడు ఏం చేయలేము. ఇక ఇంకో 4 బ్యాంకులు తిరగాలి. ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకుందాం వచ్చి చూస్తే ఎక్కడ ఏటీఎంలో పని చేయట్లేదు. మధ్యతరగతి ప్రజలకు ఇలా ఇబ్బంది చేస్తే ఎలాంటి అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉంటే అట్లా కనీసం పండుగ టైంలో డబ్బులు పెడుతుంటే బాగుండేది. ఎస్బీఐ పూర్ సర్వీసెస్ అండి. ఎందుకంటే వాళ్ళకి బాగా అచీవ్ అయిపోయినారు టార్గెట్స్ అని చెప్పి ప్రజలకు మాత్రం చాలా ఇబ్బందికరమైన సర్వీసెస్ కూడా ఉంటున్నాయి. బ్యాంకులు అట్టే ఉంటున్నాయి, ఏటీఎంలు కూడా అట్టే ఉంటున్నాయండి. మీరు ప్రైవేట్ బ్యాంక్తో కంపేర్ చేస్తే వెరీ పూర్ సర్వీసెస్. మార్నింగ్ నుంచి చాలా ఏటీఎంస్కి తిరిగాను. నాకు మనీ ఫీజు కట్టడానికి చాలా అవసరం అనమాట. ఏటీఎంస్ అసలేం మనీ రావట్లేదు. అందరికీ అవసరాలు ఉంటాయి, పక్కనే బ్యాంక్ కూడా ఉంది, కానీ మనీ అనేది రావట్లేదు.